దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. మన విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. క్రియలు లేని విశ్వాసము మృతము. అందుచేత మనం ఏది చేసిన క్రియ ద్వారా దాన్ని నిరూపించగలగాలి మన విశ్వాస జీవితంలో. కనుక రాహాబు కూడా ఒకటి విని విశ్వసించింది, ఆయనే దేవుడు అని డిక్లేర్ చేసింది. ఆ తర్వాత వారు వచ్చినప్పుడు ఇంటిలోనికి వారిని దేవుని సేవకులుగా గుర్తించి చేర్చుకుంది. వారు దేవుని పని మీదే వచ్చారని గమనించి ఇంటికి చేర్చుకుంది. మూడవది వారికి మేలు చేసింది. స్తోత్రం కలుగును గాక. మేలు చేసే హృదయం ప్రతి ఒక్కరికి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో అలాంటి వారిని చాలామందిని ప్రభు ఏర్పాటు చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏ మాట చెప్పినా వెంటనే స్పందించి, ఈ రోజున జనవరి 1వ తారీఖున మనం ప్రారంభించాం. రోజుకి 100 మంది భిక్షాటన చేసుకునే వారికి యాచకులకు భోజనాలు పెట్టడం. ఏమండి 7 నెలలు పూర్తయిపోతుంది. ఇప్పుడు వరకు ఒక్క రోజు కూడా ఆగలేదండి. ప్రతిరోజు 100 మంది కోసం చక్కగా పొద్దునే మరి జ్యోతిరాజు ఫౌండేషన్కి సంబంధించిన సభ్యులు ఇంకా కొంతమంది స్త్రీలు సమర్పించుకొని వారు వస్తున్నారు. చక్కగా వంటలు వండుతున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు, ఆ వ్యాన్ వేసుకుని వెళుతున్నారు, అందరికీ పంచిపెట్టేస్తున్నారు, ఆకలి తీర్చుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేటు యందు విసుకక యుందుము, ఒక రోజున పంట కోస్తాము. స్తోత్రం కలుగును గాక. అది వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉండాలి. ఎవరైనా కనపడినప్పుడు జేబులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే తీసి ఆ భిక్షాటన చేసుకున్న వారికి వేసేయాలటువంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనలను దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. మన అవసరతల్లో మన జోబులు ఆయన నింపుతాడు. స్తోత్రం కలుగును గాక. మన ఇంటిలో మన అక్కరతలన్నీ ప్రభు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. కఠినమైన మనసుతో ఎప్పుడు ఉండకండి. కఠినమైన మనసుతో ఎప్పుడు ఉండకండి. పైకి వెళ్ళరా, పక్కకి వెళ్ళరా, అడ్రస్లు చెప్పకండి వాళ్ళకి. ఏమండి ఒకవేళ మీరు చేయలేకపోతే కూడా పొలైట్గా మాట్లాడండి. ఎందుకో తెలుసా, వారు కూడా మనలాంటి మనుషులే, వారికి కూడా మనలాంటి మనసు ఉంటుంది. గాయపరచకూడదు, ప్రేమతో వారిని జాగ్రత్తగా పంపించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 3 మాటలు చెప్పాను. ఒకటి చెప్పండి. 1వ మాట విని విశ్వసించింది. 2 దేవుని పిల్లలను చేరదీసింది. 3 మేలు చేసింది. చెప్పండి 3 మేలు చేసింది. 4వ మాట యెహోవాను ఘనపరచింది. చెప్పండి ఈ మాట. యెహోవాను గొప్ప చేసింది. స్తోత్రం చెప్పండి. రైట్. ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం. ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. ఆమె ఏమంటుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చేస్తున్నాడు. ఎవరితో చెప్తుంది? వేగుల వారికే. ఇంకా దేశం మీద ఒక అవగాహన లేదు. అలాంటిది ఈవిడ చెప్పేస్తుంది. ఏమని? యెహోవా ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు. అవిశ్వాసురాలు, ఒక వేశ్యగా పిలువబడింది, ఒక పాపాత్మురాలు క్యారెక్టర్లో ఉన్నది. ఆమె దేవుని గురించి వింటమే కాదు, హృదయంలోనికి చేర్చుకుంటమే కాదు, దేవ జనాంగానికి ఇంటిలో స్థానం ఇవ్వటమే కాదు, వారికి మేలు చేయటమే కాదు, వారికే చెప్తుంది
దేవునిని ఘనపరిచే గొప్ప చేసే గొప్ప మాటలు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 3 అనుభవాలతో పాటు 4వ అనుభవం మనకు ఉండాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ దేవునిని, ఇతరులకు దేవుని గురించి చెప్పాల్సి వస్తే దైవ కార్యాలన్నీ హైలైట్ చేసి చెప్పాలి మనం. ఆమేన్. ఆయన మామూలు దేవుడు కాదండి. ఆయన చేసే అద్భుతాలు మీరు చదివితే నిజంగా మీ గుండెలు కరిగిపోతాయి. అలాంటి అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన గురించి ఘనముగా చెప్పగలిగే ఆత్మీయ స్థితి, ఆ దేవుడిని గొప్ప చేసే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చదవండి మాట. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం వేసేస్తుందయ్యా బాబు. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా కిందకు వస్తే 11వ వచనం ఇందాక చదివిన మాట. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని దేవుడే, యెహోవాయే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఆవిడొచ్చి ఏళ్ళకు సువార్త చెప్పే పరిస్థితికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. యెహోవా దేవుడు గల ప్రజలను ఆమె ఇంట్లో పెట్టుకుని వారికే యెహోవా గురించి చెబుతుందంటే ఆమెలో ఎంత అచంచలమైన విశ్వాసము, భక్తి పెంపొందించుకొని ఏ రీతిగా దేవునిని ఘనపరుస్తుందో ఒకసారి ఆలోచించాలి. కనుక మనం దేవుని పిల్లలం, ఆయన రక్తం చేత కడగబడిన వారం, ఆయన జనాంగం. రోజుకు ఒకసారైనా అనేకుల ఎదుట యెహోవా నామమును మనము ఘనపరచాలి. స్తోత్రం చెప్పండి. ఘనపరచాలి. ఆమేన్ చెప్పండి. దేవుడండి, ఆయన మహాకృప అండి. అబ్బాబాబా, ఆయన గురించి చెప్పడానికి అసలు మాటలు చాలవండి. చెప్పండి కొంతమంది కానీ వేసే వార్త. స్తోత్రం కలుగునుగా. ఆయన గొప్పదనాలు చెప్పండి. రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మనలో క్షేమంగా తిరిగి వస్తున్నావే, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఇతరులకు ప్రకటించడానికి అబ్బా మనస్ఫూర్తిగా ఇష్టపడు, హృదయపూర్వకంగా ఇష్టపడు. ఆయన నామమును గొప్ప చేయి, ఆయన నామాన్ని గొప్ప చేయి. ఈ రాహాబు ఏ రీతిగా దేవుని నామాన్ని ఘనపరిచిందో మనము కూడా మన నిజ జీవితంలో ఎల్లప్పుడూ దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. విని విశ్వసించేవారు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. 2, దేవుని పిల్లలను చేరదీసేవారు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. 3, మేలు చేసేవారు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. 4, యెహోవాను ఘనపరిచేవారు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు మీ కుటుంబంలో ప్రభువుని ఘనపరిచేవారైతే మిమ్మల్ని బట్టి మీ ఇల్లంతా దీవెనకరంగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి అడుగడుగునా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను ఏమంటానంటే సువార్త చెప్పడం అంటే పెద్ద పెద్ద మర్మాలు తీసి ఆ ప్రకటన గ్రంథంలో ఎలాగుంది, మత్తయి సువార్తలు ఎలాగుంది, లోక సువార్తలు ఎలాగుంది అని తెలియనోడికి రెఫరెన్స్లు చెప్పి బుర్ర తినక్కర్లేదు. దేవుడు మీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు అనుదినము జరిగిస్తున్నాడో ఆ విషయాలను చెప్పడమే గొప్ప సువార్త. అదే గొప్ప సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటల ద్వారా ఎల్లప్పుడూ దేవునిని ఘనపరచండి. దేవునిని ఘనపరిచే స్వభావం మీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనల్ని ఎలా వాడుకుంటాడంటే మన కుటుంబం అంతా మన ద్వారా రక్షించబడే రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక 5వ మాటకు వద్దాం. రాజు కంటే ఎక్కువగా దేవునికి భయపడింది. చెప్పండి, రాజు కంటే ఎక్కువగా దేవునికి భయపడింది. అందరూ చెప్పండి, రాజు కంటే ఎక్కువగా ఎవరికి భయపడిందా? రాజుకు భయపడిందా, దేవునికి భయపడిందా? 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుదాం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చింది. వెంటనే రాజు ఏం చేశాడు? అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకురమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా
గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమిదిరా పట్టుకుందరు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఇంట్లో దాచిపెట్టేసి రాజుగారి తరపున వచ్చిన మనుషులను కూడా మాయ చేసేసిందండి కదా. ఒకవేళ రాజుగారి మనుషులు కదా, ఏ అధికారమైన వాళ్ళకి ఉంటుంది. అరే ఇంట్లో పెట్టుకుని దాసి అబద్ధాలు ఆడుతుందనో అనుమానం వస్తే ఒకసారి ఇల్లంతా వెతికితే వాళ్ళు దొరికేస్తే ఈవిడి పని ఏంటి? దేశద్రోహం అది. చెప్పండి, ఏ ద్రోహం? ఉండనిస్తారా? మన దేశానికి కీడు చేసేలాగా ఇతరులను కాపాడి ప్రోత్సహించి మన దేశం మీదకి ఈ రీతిగా కీడు చేసిన ఈ స్త్రీ బ్రతకనిస్తారా? బ్రతకనివ్వరు. అంటే ఆమె ముందు ఏముంది? మరణం ఉందని చెప్పాలి. చెప్పండి, ఏముందా ముందు? ఒకవేళ అబద్ధం చెప్పారన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఈ స్త్రీ చచ్చిపోతుంది. ఆమెకు మరణమే ఉంది. కానీ భయపడిందా మరణానికి? రాజు శాసనానికి భయపడిందా? రాజుకు భయపడిందా? కానీ ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మనం భయపడాల్సింది ఎవరికి? గట్టిగా చెప్పండి. మనుషులకు భయపడాల్సిన అవసరమో, రాజులకు భయపడాల్సిన అవసరమో, నరులకు భయపడాల్సిన అవసరమో లేదు. మనం దేవునికి భయపడితే దేవుడు అన్ని సమస్తం సమకూడి జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి మొహమాటాలు, మనుషుల దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, ఏది పడుతుంది. ఎందుకంటే భయం, అవతలంటే భయం, అందుకు మాట్లాడేస్తారు. ఏది పడితే చెప్తూ ఉంటారు. దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని నామానికి కీడు తెచ్చే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు దీవించబడరు, మీ ఇంటి వారికి దీవెనకరంగా ఉండలేరు. మీరు దీవించబడాలంటే దేవుని నిమిత్తమై, ఆయన పని నిమిత్తమై యథార్థంగా ఉండాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన జీవించున్నంత కాలము దేవునికి మాత్రమే భయపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు రాబోయే కాలం ఇంకా భయంకరమైన గొడ్డు కాలం. క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసు పేరు చెబితే చంపేస్తానంటారు. ఏమనాలి మీరు? యేసయ్య పేరు ప్రకటిస్తే కాళ్ళు తీసేస్తాం, చేతులు తీసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం. ఫలానా పదాలు నోరు తెరిచి చెప్పు అని నిన్ను బలవంతం చేసే రోజులు రాబోతున్నాయి. ఏం చేయాలి? మరణానికి భయపడాలా? రాజుకు భయపడాలా? దేవునికి భయపడాలా? మరణానికి భయపడాల్సిన అవసరం. మనం ఎప్పుడో మరణంలో దాటేసాం. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇది చచ్చిపోయేది ఒకసారి చచ్చిపోతాం. అదేదో ప్రభు కోసం చచ్చిపోతే నిరంతరం జీవిస్తాం. ఒకవేళ ఇక్కడ భయపడి కనుక ప్రభు కోసం సమస్తాన్ని త్యాగం చేయకుండా మనుషులకు, రాజులకు, ప్రభువులకు, దేవుళ్లకు భయపడి, ఇతరమైన వారికి భయపడి, దేవుని నామాన్ని ఒప్పుకునే రీతిగా జీవించకుండా అవమానకరంగా బ్రతికితే యుగయుగాలు చావు ఉంటుంది. యుగయుగాలు చావు ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు. వద్దు, అందులో పడద్దు. ఎంతసేపు కొట్టగలరో చెప్పండి? ఎంతసేపు కొట్టగలరో? మనిషి ప్రాణం ఎంతలో పోతుంది చెప్పండి? అర్థమైందా? సత్య ప్రభు కోసం సావాలంతే. బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. క్షయమైన ఈ లోకం కోసం తాపత్రయపడకండి. క్షయమైన ఈ లోకం కోసం అబద్ధాలు చెప్పకండి. క్షయమైన ఈ లోకం కోసం అబ్బే నేను క్రైస్తవుడు కాదని ఎక్కడ పలకండి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచమని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి సరే. నీ ఉద్యోగం తీసేస్తావు. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే నీ ఉద్యోగం తీసేస్తావు. ఉద్యోగం కావాలా? యేసే కావాలా? ఉద్యోగం లేకుండా నిన్ను కోటీశ్వరుడిగా చేయగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నీ ఉద్యోగాలు లేకపోయినా నిన్ను పై స్థానంలో కూర్చోబెట్టగలిగిన వాడు, నీకు అన్ని సమకూర్చి జరిగించగలిగిన వాడు, ఏ ఆధారము లేనటువంటి ఏలియాను కాకులతో ఆహారం పంపించి ఆయన పోషించిన దేవుడు, ఒక విధవరాలు ఇంటికి పంపించి పోషించిన దేవుడు, ఆయన నమ్మిన వారిని ఆకలితో ఉంచే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. ఉద్యోగం లేకపోతే సంపాదించుకోలేనండి. సంపాదన లేకపోతే బిల్డింగ్లు కట్టలేనండి. బిల్డింగ్లు ఏమో అక్కర్లేదండి. మనకి దేవుడు ఉండడానికి గూడిస్తాడు, నీడిస్తాడు,
భోజనం పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు. 4 అంతస్తులు కట్టు, నీకు మిగిలేది 6 అడుగులు గొయ్యే. ఎవరైనా చెప్పేది అదొకటే. దానికోసం ఎందుకు 4 అంతస్తులు కట్టేయటం? నీ తర్వాతోడు ఉంచుతాడో అమ్మేసుకుని వెళ్ళిపోతాడో కూడా తెలియదు. తాపత్రయపడకండి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడదాం. ఆమేన్ చెప్పండి. ప్రభు ఇచ్చిన దాంతో సంతృప్తి పడదాం. ఎప్పుడు ప్రభువు కోసమే బ్రతుకుదాం. ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో స్థిరమైన ఇల్లు మనకు లేవు, కానీ మనకు ఒక స్థిరమైన నివాసం ఉంది. దానికోసం ఎదురు చూడండి. దానికోసం ఎదురు చూచేవాడు భూమి మీద ఉన్నంత కాలం ఆయన నామమును ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన నామము కొరకు బ్రతకాల్సిందే. ఈ విషయంలో రాజులకు, అధికారులకు, నాయకులకు, మనుషులకు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. స్తోత్రం కలుగును గాక. ఆమె రాజు కన్నా ఎక్కువగా దేవునికి భయపడింది. చెప్పండి, రాజు కన్నా ఎక్కువగా. అంతకుముందే స్టేట్మెంట్లు ఇచ్చింది కదా, మీ దేవుడు చేసే కార్యాలు చూస్తే మా గుండెలు కరిగిపోయాయి. అంత గుండెలు కరిగిపోయేలాగా అద్భుతాలు చేసిన దేవుడు ఎక్కువ లేకపోతే రాజు ఎక్కువ? ఆమె డిసైడ్ అయిపోయింది. అలాంటి దేవుడు పంపిన మనుషులు నా ఇంటికి వస్తే, నేను రక్షణ పొందడానికి అవకాశం వస్తే, నేను ఉగ్రత నుండి తప్పించబడటానికి అవకాశం వస్తే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు నేను రాజుకు అప్పగించేస్తే నాకు వచ్చే రక్షణ కూడా పోతుంది కదా. అక్కర్లేదు, రాజుకు భయపడక్కర్లేదు, దేవునికి భయపడదా. ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె జీవితంలో ఉగ్రత నుండి తప్పించబడింది. స్తోత్రం కలుగునుగాక. మంచి నిర్ణయాలు తీసుకోండి. అందరూ చెప్పండి మాట. కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యుగ యుగాలు ఆయన దగ్గర ఉండబోతున్నాం. ఆయన కోసమే బ్రతుకుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాజు కంటే ఎక్కువగా దేవునికి భయపడింది. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఎక్కువగా దేవునికి భయపడతారో, మనుషులందరికంటే ఎక్కువగా ఎవరు దేవునికి భయపడతారో వారి కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడతారు. స్తోత్రం కలుగునుగాక. ఇక 6వ మాట, 2 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 6వ మాట, ఆమె విన్నపము చేసింది. చెప్పండి ఈ మాట. 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి చాలు. స్తోత్రం చెప్పండి. ఆమె ఒక మేలు చేసింది కాబట్టి ఆమె వాడేసుకుందాండి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉపయోగించుకుందంటే, నేను నీకు మేలు చేశాను కాబట్టి నాకు ఒకే ఒక ఆశ, ఈ ఉగ్రతలో నేను నా కుటుంబం నశించిపోకూడదు. ఆమేన్. మీరు కూడా ఇప్పుడు నాకు మేలు చేయాలి. విన్నపం, ఒక ప్రార్థన. ఏమంటే చాలామంది చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం ఉంటారు కానీ ఇంకా ప్రార్థన చేయటం రాదు, విన్నపం చేయటం రాదు, అడగటం రాదు. అడగకపోతే నువ్వు ఏది పొందలేవు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కాళ్ళు పట్టేసుకోవాలి. ఇక ప్రభు నీకు దొరికిన కాలమందు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలి, ఆయన దగ్గర విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనా సమయాలు పోగొట్టుకోకూడదు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారి కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రావాలి, దేవుని సన్నిధికి పరుగులు పెట్టాలి, దేవుని సన్నిధికి ఆసక్తితో ఉండాలి. ఇది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. రానున్న రోజుల్లో ఉగ్రత అనేది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అగ్ని ఆరదు, పురుగు చావదనేది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ఈ ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు రక్షించబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ఆయన దగ్గర విన్నపం చేయాలి, ఆయన దగ్గర మొర్ర పెట్టాలి, ఆయన దగ్గర మోకరించాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ఆయనకి విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు దేవుడు మనతో పాటు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీవు దీవెనకరంగా ఉండటం కాదు, నీతో పాటు నీ ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉంటారు. నీవు దీవించబడటం కాదు, నీతో పాటు నీ ఇంటి వారందరికీ దీవెనకరంగా మారాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక ఆఖరి మాట, చివరి మాట, 7వ మాట, ఎర్రని దారము కట్టింది. చెప్పండి 7వ మాట, కొంచెం గట్టిగా చెప్పండి. 2వ అధ్యాయం 18వ వచనం, దించిన కిటికీకి ఎర్రని దారము కట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎర్రని దారం కట్టు.
ఈ ఎర్రని దారము దేనికి సూచన అంటే పస్కా గొర్రె పిల్లకు ఇది ఒక సమానమైన సూచన. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున ఇశ్రాయేలు దేవుని తీర్పు నుండి తప్పించబడడానికి వారి ద్వారబంధాల మీద ఏ రీతిగా ఎర్రని రక్తము వారు పూశారో, ఎర్రని దారము కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఎర్రని దారము కూడా పస్కా పశువైన యేసు ప్రభు రక్తానికి ఇది సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఎవరు తమ ఇంటి వారిని రక్షించుకుంటారు అని అడిగితే, ఎవరు గొర్రె పిల్ల రక్తములో కడగబడతారో, ఎవరు గొర్రె పిల్ల రక్తములో విమోచించబడతారో, ఎవరు గొర్రె పిల్ల రక్తములో తమ పాపము వస్త్రములు ఉతుకుకొని పవిత్రం చేసుకొని వారి జీవితాలు ప్రభుకు సమర్పించి రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఆయన బిడ్డలుగా చేర్చబడతారో, వారు వారింటి వారందరికీ దీవెనకరంగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. బాప్తిస్మము పొందని వారు ఎంతమంది ఉన్నారో చేయి పైకి ఎత్తండి ఒకసారి. అతి త్వరలోనే దేవుడు మిమ్మల్ని సంపూర్ణమైన రక్షణలోనికి నడిపించునుగాక. ఆమేన్. చేతులు దింపండి. నేను ఎందుకు చేయి పైకి ఎత్తమన్నానంటే, మీరు ఎంతకాలం మందిరానికి వచ్చినా ఆయన రక్తంలో కడగబడిన సమూహంలోనికి రాకపోతే మీకు పరిపూర్ణమైన రక్షణ లేదు, మీ ఇంటి వారిని కూడా మీరు రక్షించుకోలేరు. కనుక విన్నారు, విశ్వసించారు. రెండవది దేవుని పిల్లలను చేర్చుకుంటున్నారు. మూడవది మేలు చేస్తున్నారు. నాలుగవది యెహోవాను ఘనపరుస్తున్నారు, గొప్ప చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఐదవది దేవునికి భయపడుతున్నారు. మంచిది. 6 ప్రార్థన కూడా చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ చాలామంది జీవితంలో ఆయన రక్తంలో కడుగుబడిన అనుభవాలు లేవు. ఆ ఉగ్రత దినమున నీ ఇంటి మీద యేసు రక్తం కనపడాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు యేసు రక్త సంబంధి అనే సూచన దేవునికి తెలియాలి. స్తోత్రం చెప్పండి. మీ నుదుటి మీద ఆయన రక్తం కనపడాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మీ మీద యేసు రక్తము ప్రవహించింది, మీరు కడగబడిన వారు అనేటువంటి విషయాన్ని ప్రభువుకు తెలిసిపోతాయి అన్ని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎర్రని దారం ఈరోజు కట్టబడాలి మీకు. ఆమేన్. ఆ ఎర్రని దారము కట్టబడాలి. యేసు రక్తములో ప్రతి పాప జీవితము కడగబడాలి. ఆమేన్. ఇంకా ఎవరైనా అలా రక్షణ పొందకపోతే, ఆ ఎర్రని దారము అనబడిన యేసు రక్తము చేత మీరు విమోచించబడకపోతే, ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను, నువ్వు సమీపంగా ఉండగానే నిన్ను వేడుకోవాలి, నిన్ను పట్టుకోవాలి. అది నాకు తెలిసి కూడా చాలాసార్లు నా రక్షణ విషయంలో నేను చేతులారా చేజారు విడుచుకుంటూ వస్తున్నాను. నన్ను క్షమించండి. ఇక ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా ఎలాగ తప్పించుకుంటాం? ఆయన రాకడ ఎప్పుడుందో మనకు రాకడకు సూచనలు అన్నీ కనపడిపోతున్నాయి. అన్నీ కనపడిపోతున్నాయి. దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, రాజ్యం మీదకి రాజ్యం లేచిపోతున్నాయి. భూకంపాలు జరుగుతున్నాయి. ఏమంటే కరువులు వస్తున్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఇవన్నీ రాకడకు ముందు జరిగే సూచనలు. ఎంత స్పష్టంగా దేవుని రాకడ సూచనలు చూస్తూ కూడా ఆ ఉగ్రత దినమున తప్పించబడలేని పరిస్థితులు వెళ్ళిపోతే ఎన్నాళ్ళు నువ్వు చేసిన ఆరాధన వల్ల ఉపయోగము లేదు. యేసు దేవుడని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక సంఘములో కాదు ఉండాల్సింది, దేవుని రాజ్య సంబంధిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మందిరములో ఒక విశ్వాసిగా కాదు బ్రతకాల్సింది, దేవుని కుడి పార్శ్వమును కూర్చునే వ్యక్తిగా బ్రతకాలి. ఆయన రాజ్య సంబంధిగా జీవించాలి. కనుక అలా జీవించడానికి రోజున రాహాబు ఏ రీతిగా తను రక్షించబడి తన కుటుంబం అంతటిని రక్షించుకుందో, ఆ రీతిగా ప్రభువా నా జీవితంలో కూడా నీ కార్యాలు జరిగించండి, నన్ను కూడా నా కుటుంబ రక్షణలో ఒక పాత్రగా వాడుకోండి అని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడారు. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇప్పటికే దేవుడు చేశాడు. అవన్నీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మన గుండెలు కరిగిపోయాయి అనే మాట ప్రభువుని గురించి చెప్పగలిగే ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. కుడి చేతులు పైకి ఎత్తండి, అందరూ నోరు తెరవండి.
హృదయపూర్వకంగా యేసుకి స్తోత్రాలు చెప్పండి. హృదయపూర్వకంగా యేసుకి స్తోత్రం చెప్పండి. వందనాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి హృదయపూర్వకంగా. ప్రభువా, నేను నా ఇంటి వారందరినీ రక్షించుకునే ఆధ్యాత్మిక స్థితి నాలో ఉండాలి నాయనా. నా ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉండాలి. ఆ ఉగ్రతలో మేము ఎవరు ఉండకూడదు ప్రభువా. నేను, నా తండ్రి ఇంటి వారు, నా అన్నదమ్ముడు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ప్రభువా నీ రాజ్య సంబంధులుగా జీవించాలి. మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగండి. ఆశీర్వదించండి. నీ ఇంటి వారికే కాదు, నీ వీధిలో ఉన్నవారికి, నీ అపార్ట్మెంట్లో ఉన్నవారికి, నీ గ్రామంలో ఉన్నవారికి, నీ దేశస్తులకు నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా జీవించాలి. ఉగ్రతను తప్పించగలిగిన దేవుడు, మరణా నుండి కాపాడగలిగిన దేవుడు, ఈ ఉదయకాల సమయముందు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాలని ఆయన ఆశపడుతుండగా, ప్రభువా, రహాబులో కనబడిన 7 కారణాలు నా జీవితంలో నేను కూడా తెచ్చుకుంటాను. నేను కూడా నిన్ను విని విశ్వసించే వ్యక్తిగా, నిన్ను చేరదీసే వ్యక్తిగా, తలుపులు తెరిచి నిన్ను నా గుండెల్లోనికి పెట్టుకునే వ్యక్తిగా, ఇదిగో నాయనా నేను ఉంటాను ప్రభు, అలా జీవిస్తాను నాయనా. మేలు చేసే వ్యక్తిగా నేను ఉంటాను ప్రభు, నేను ఘనపరిచే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. రాజుల కంటే మనుషుల కంటే ఎక్కువగా నీకు భయపడతాను ప్రభు. నీకు విన్నపాలు చేసి ప్రార్థించే వ్యక్తిగా ఉంటానయ్యా. నీ రక్తంలో కడగబడిన వ్యక్తిగా నేను కనబడతాను తండ్రి. నా కుటుంబాన్ని రక్షించండి. నేను అనేకుల రక్షణకు కారకునిగా ఉండే కృపద ఇచ్చేయండి. అలా ఎవరు కోరుకుంటున్నారో వారు మీ కుడి హస్తాలపైకి ఎత్తండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, ఈ ఉదయకాలం చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించండి. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడారు కనుక ఎంతమంది బిడ్డలు స్పందించి వారు చేతులెత్తారు. ప్రేమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ రాకడ దినమున ఎవరు ఉగ్రతలో ఉండకూడదునైనా, ఎవరు అగ్నిలో పడకూడదునైనా. ఆ రీతిగా మమ్మల్ని రక్షించండి యేసయ్యా, మమ్మల్ని కాపాడండి యేసయ్యా, మమ్మల్ని బలపరచండి యేసయ్యా, మా ఇంటి వారిని కాపాడండి. నేను దీవించబడడం కాదు, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ రీతిగా నా జీవితాన్ని మలిచి నీకు ఇష్టమైన పాత్రగా నిలబెట్టుకుని మీరే మహిమను పొందండి. యేసయ్య నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.